పిల్లల కోసం ఎవరైనా ప్రాణమైనా ఇస్తారంటారు. 5 నిమిషాల వీడియో చూడలేమా? 0 to 15 years పిల్లల వయసు వరకు దంత సంరక్షణ, జనరల్ హెల్త్ కూడా కొన్ని పాయింట్స్ చెప్తా. మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు ఏమి జాగ్రత్త తీసుకోవాలి? 6 నెలల దాకా పళ్ళు ఉండవు, ఏం జాగ్రత్తలు అంటారా చెప్తా. 6 నెలలు నిండేదాకా మదర్స్ మిల్క్ తప్ప ఏమి ఇవ్వకూడదు. పెద్దోళ్ళు వచ్చి తేనె తాగేస్తాను, మాటలు వస్తాయి ఇట్లా చెప్తారు. ఎన్ని వద్దు, ఏమి వద్దు. తేనె లేదు, జ్యూస్ లేదు. బిడ్డకి దాహం వేసినా ఏం చేసినా ఎక్కుళ్ళు వచ్చినా పాలే తాగించండి, అమ్మ పాలు. పిల్లలు యూజువల్ గా 16 నుంచి 18 గంటలు నిద్రపోవాలి. ఊరికి లేపి గిల్లబాకండి, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా వాళ్ళకి తెలియదు, కాబట్టి నిద్రపోనండి. వ్యాక్సినేషన్స్ కరెక్ట్ గా పీడియాట్రిషియన్ చెప్పినట్టు వ్యాక్సినేషన్స్ చేయించండి. ఇంకా డెంటల్ కి సంబంధించి అంటారా, పాలు తాగిచ్చిన తర్వాత మెత్తటి తడి గుడ్డతో నోట్లో ఆ గమ్స్ అంతా చిన్నగా జాగ్రత్తగా క్లీన్ చేయండి, సున్నితంగా. సో అప్పటి నుంచే అలవాటు అవుతుంది నోరు క్లీన్ చేసుకోవడం అనే కాన్సెప్ట్. 6 నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు దోగాడడం మొదలు పెడతారు, లేచి నిలబడడం మొదలు పెడతారు, పళ్ళు రావడం మొదలవుతాయి. ఏది పడితే అది నోట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తారు. జాగ్రత్తగా చూసుకుంటుండండి ఇన్ఫెక్షన్స్ రాకుండా. సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తారు, అంటే మెత్తటి అన్నము మెత్తగా నలిపి నోట్లో పెట్టడం, ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాయిల్ చేసి తినిపించడం మొదలు పెడతారు. ఇవన్నీ తినిపించండి, కానీ తీపి తగలని బాకండి. తీపి లేదు, ఉప్పు లేదు. ఇవి రెండు పిల్లలకి దాదాపు 2 సంవత్సరాల వరకు తీపి తగలకూడదు. ఉప్పు అయితే సంవత్సరం రోజులు అస్సలు టేస్ట్ కూడా చూడాల్సిన అవసరం లేదు. సోడియం వస్తుంది, వాళ్ళు తినే ఫుడ్ లో ఉండే సోడియం చాలు, ఎక్స్ట్రా సోడియం అవసరం లేదు. ఎందుకంటే సాల్ట్ పడిందంటే కిడ్నీస్ మీద భారం పెడుతుంది, అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న కిడ్నీస్ వాళ్ళది. ఇంకా స్వీట్ అంటారా, 2 years ఎందుకు వద్దంటారంటే చక్కెర తిన్నప్పుడు ఫ్యూచర్ లో నీకు ఒబిసిటీ రావడము, డయాబెటీస్ వచ్చే అవకాశము, తర్వాత ఏమంటే స్వీట్ క్రేవింగ్స్ పెరుగుతాయి ఆ వయసులో. ఆ వయసు నుంచి అలవాటు చేస్తాయి. సో 2 సంవత్సరాల వరకు చక్కెర తగలకూడదు, గుర్తుపెట్టుకోండి. 6 నెలలకే పళ్ళు రావడం మొదలవుతాయి. అందరికి రావాలని లేదు, కొందరికి 8 నెలలకు 9 నెలలకు వస్తుంది. భయపడిపోకండి, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అప్పుడేమంటే వాళ్ళకి బ్రషింగ్ చేసేది, పాలు తాగిచ్చిన తర్వాత లేదా తినిన తర్వాత ఖచ్చితంగా ఫింగర్ బ్రష్ అని ఉంటుంది. ఏలుకేసి చిన్నగా జాగ్రత్తగా సిలికాన్ బ్రష్ క్లీన్ చేయండి. ఆ క్లీన్ చేసేది ఖచ్చితంగా అలవాటు చేయండి పిల్లలకి. 1 to walk, 2 to talk అంటారు. సో మాటలు మొదలు పెడతారు పిల్లలు, నడవడం మొదలు పెడతారు, అన్ని రకాల యాక్టివిటీస్ మొదలు పెడతారు, హుషారుగా ఉంటారు, ముచ్చటగా ఉంటారు. టీవీ స్క్రీన్ టైం తగ్గించండి, టీవీ టైం తగ్గించండి, ఫోన్ టైం తగ్గించండి. పిల్లలకి అటువంటివి ఎక్కువ అలవాటు చేయబాకండి. చాలా ముఖ్యమైన విషయం, ఏ ఏజ్ లోను నైట్ పడుకున్న తర్వాత పిల్లలకి పాలు నోట్లో అలానే పెట్టేసి పడుకొని బాకండి. పాల బాటిల్ కానీ పాలు తాగిచ్చి అలానే పడుకోబెట్టడం కానీ ఎప్పుడు చేయకూడదు. పాలు తాగిన తర్వాత ఖచ్చితంగా బ్రష్ చేయడం కానీ, ఆ చిగుర్లు క్లీన్ చేయడం కానీ ఏదో ఒకటి చేయకపోతే 100% ఉండే పళ్ళన్నీ పుచ్చిపోతాయి. మేము ఎక్కువగా చూసే పేషెంట్స్ దీన్ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. 1 కాదు 2 కాదు, నోట్లో ఉండే అన్ని పాల పళ్ళు 20 పళ్ళు పుచ్చిపోతాయి. సో చాలా జాగ్రత్త ఈ విషయంలో. ఫస్ట్ డెంటల్ విజిట్ కూడా ఈ 2 years లోపే డెంటల్ చెకప్ చేయొచ్చు. ఊరికే తీసుకుపోండి డాక్టర్ దగ్గరికి, ఆయన ఏం చేయడు, మిమ్మల్ని ఊరికే చూస్తాడు. నేను ఇప్పుడు చెప్పిన మాటలే చెప్తారు పంటి డాక్టర్ కూడా. 2 నుంచి 3 సంవత్సరాల వరకు టాయిలెట్ ట్రైనింగ్ మొదలవుతుంది. మీరు స్క్రీన్ టైం చెప్పినట్టు 30 minutes కంటే తక్కువ పెట్టుకోండి. పిల్లలు బాగా మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడతారు. బ్రషింగ్ నేర్పించండి. మీరు దగ్గరుండి మీ బ్రష్ వాళ్ళకిచ్చి వాళ్ళ బ్రష్ మీరు తీసుకొని వాళ్ళని మీకు బ్రష్ చేయమనండి, మీరు వాళ్ళకి బ్రష్ చేస్తామని చెప్పండి. ఆ విధంగా బ్రష్ చేస్తే బాగా ఈజీగా బ్రషింగ్ అలవాటు అవుతుంది. ఫ్రెండ్లీగా పిల్లలు పేరెంట్స్ ఫ్రెండ్లీగా బాండింగ్ బాగా డెవలప్ అవుతుంది. పేస్ట్ 2 సంవత్సరాల వరకు పేస్ట్ వాడాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాల తర్వాత కూడా పిల్లల పేస్ట్లు ఈ కంపెనీలు పీజన్ అని, మన కాల్గేట్ కంపెనీ కానీ, లేకపోతే చిన్నపిల్లల సామాన్లు తయారు చేసే కంపెనీలు కూడా పిల్లల పేస్ట్లు ఉంటాయి. ఒక్కసారి డెంటిస్ట్ ని కనుక్కొని యూజ్ చేయండి. ఎందుకంటే ఫ్లోరైడ్ బేస్డ్ టూత్ పేస్టా, ఫ్లోరైడ్ లేని టూత్ పేస్ట్ వాడాలా కూడా డిసైడ్ చేయాలి. ఒక్కొక్కసారి పేస్ట్ లేకపోయినా కూడా పిల్లలకి అంతగా ప్రమాదం ఏమి ఉండదు. ఎందుకంటే సందులు ఎక్కువ ఉంటాయి పళ్ళ మధ్య, 20 పాల పళ్ళే కాబట్టి సందులు ఉంటాయి. సో ప్లెయిన్ బ్రష్ తో నీట్ గా బ్రష్ చేసినా చాలు. నైట్ టైం బ్రషింగ్ చేసుకునేది అలవాటు చేయండి. ఉమ్మేది అలవాటు చేయండి. పేస్ట్ వాడుతున్నారంటే పేస్ట్ వాడినాక ఉమ్మేసేది, మింగకూడదు పేస్ట్. 2 సంవత్సరాల తర్వాతే చక్కెర అనేది టేస్ట్ చూపించాలన్నాను కదా. 2 సంవత్సరాల తర్వాత కూడా చక్కెర తినేది 5 teaspoons మాక్సిమం పిల్లలకి. అది బూస్ట్, కాంప్లాన్ ఇట్లాంటి వాటిల్లో కూడా చక్కెర ఉంటుంది. అది చూసుకొని రోజుకి 5 teaspoons దాటకుండా చూసుకోండి చక్కెర. 3 సంవత్సరాలంటే ఇంకా స్కూల్కి పోవడం మొదలు పెడతారు. వాళ్ళకి కథలు చెప్పండి, చదువుకోమని సంపబాకండి, ఆడుకోనివ్వండి పిల్లకాయలని. వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ఉత్త అన్నం పెట్టి పంపిబాకండి, చిప్స్ ఇట్లాంటి వేసి పంపించబాకండి. ఫుడ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, పండ్లు, వెజిటబుల్స్ కలిసేట్టుగా చూసుకోండి.
మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టండి, అప్పుడు అన్నం కలపండి దాంట్లో, అంతే. 3 నుంచి 5 సంవత్సరాల లోపు అన్ని పళ్ళు వచ్చేస్తాయి, 20 పాల పళ్ళు వచ్చేస్తాయి. స్టిక్కీ ఫుడ్స్ తినిపించబాకండి. 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ పిల్లలకి ఖచ్చితంగా చేయించండి.